ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ వినాయక నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఆహాహాయమి పద్యం. ఈరోజు మనం పవిత్ర కాశీక్షేత్రంలో వెలసి విరాజిల్లుతున్న, వెలుగులీనుతున్న, విలసిల్లుతున్న 56 మంది లేక 56 గణపతుల గురించి తెలుసుకుందామా? కాశీక్షేత్రం అవిముక్త క్షేత్రం. ఇక్కడ పవిత్ర గంగా నది ఉత్తరవాహినిగా ప్రవహిస్తోంది. ఈ 56 మంది గణపతుల సవివరణను మనకు శ్రీనాథ మహాకవి గారు తన కాశీఖండంలో పొందుపరిచి మనకు అందజేశారు. హిందీలో 56 అంటే 56 అని అర్థం. అటువంటి కాశీక్షేత్రాన్ని శివుని ఆజ్ఞతో డుంఠి గణపతి సప్తావరణ దేవతలతో కొలువుదీరి దానికి అధిపతి అయి సదా సంరక్షిస్తూ ఉంటాడు. ఇందులో క్షిప్ర గణపతి తక్షణమే మన కోరికలు నెరవేరుస్తాడని, చింతామణి గణపతి మన చింతలు తీర్చి సౌభాగ్యాలు అందిస్తాడని ప్రతీతి. అలాగే ప్రతి గణపతి కూడా మనకు అన్ని సౌఖ్యాలను ఇస్తారని పెద్దల ఉవాచ. ఇప్పుడు మనం 56 గణపతుల గురించి తెలుసుకుందామా? ఇవి సప్తావరణ దేవతలు అని పిలువబడ్డారు. మొదట బాహ్యావరణ దేవతలు. గక్కరీ వినాయకుండు గంగానదీ సంగమస్థలమందు, దుర్గా వినాయకుండు కాశీక్షేత్ర దక్షిణంబున, భీమచండి వినాయకుండు భీమచండి సమీపాన నిరతి భాగంబున, డుంఠి వినాయకుండు వాయువ్య దిగ్భాగంబున, దేహళీ వినాయకుండు పశ్చిమ దిగ్భాగంబున, పాశపాణి వినాయకుండు ఉత్తర దిగ్భాగంబున, ఖర్వ వినాయకుండు గంగావతరణ సంగమంబున, సిద్ధ వినాయకుండు యమతీర్థ పశ్చిమ దిగ్భాగంబున. వీరు బాహ్యావరణ దేవతలు. ఇప్పుడు ద్వితీయావరణ దేవతలు. లంబోదర వినాయకుండు గంగకు పశ్చిమాన ఉత్తరార్కుకి సమీపంబున ఉంటాడు. కూటదంత వినాయకుండు ఆ పశ్చిమాన వెలిసినటువంటి స్వామి కూటదంత వినాయకుండు. కాలకంఠ వినాయకుండు భీమచంద్రునికి ఈశాన భాగానున్న స్వామి. కూష్మాండ వినాయకుండు ఉద్దండ వినాయకుండు దేహళీ వినాయకునికి తూర్పు దిక్కునటువంటి స్వామి. ముండ వినాయకుండు ఆగ్నేయ దిశలో వెలిసిన స్వామి. వికటదంత వినాయకుండు సర్వ విఘ్నేశ్వరుండు పాశపాణి వినాయకునికి దక్షిణాన వెలిసిన స్వామి. రాజపుత్ర వినాయకుండు సర్వ విఘ్నేశ్వరునికి నైరుతి దిశలో ఉండే స్వామి. ప్రణవ వినాయకుండు ఈ రాజపుత్ర వినాయకునికి పశ్చిమాన వెలిసినటువంటి స్వామి. ఇప్పుడు తృతీయావరణ దేవతల గురించి తెలుసుకుందామా? వక్రతుండ వినాయకుండు గంగ ఉత్తరవాహినియే ప్రవహిస్తున్న చోట ఉన్న స్వామి. ఏకదంత వినాయకుండు కోటదంత గణపతికి దగ్గరగా ఉన్న స్వామి. కపి సింహ ద్విపత్రిముఖ వినాయకుండు కాలకంఠునికి ఈశాన దిగ్భాగంబున ఉంటాడు ఈ కపిసింహ ద్విపత్రిముఖ వినాయకుండు. పంచాస్య వినాయకుండు కూష్మాండ గణపతికి తూర్పు దిక్కున ఉండేటువంటి స్వామి. హేరంబ వినాయకుండు ముండ వినాయకునికి ఆగ్నేయ భాగాన ఉండే స్వామి. నాసా వినాయకుండు వికటదంతునికి దక్షిణ దిక్కున ఉంటాడు. వరద వినాయకుండు రాజపుత్ర వినాయకునికి నైరుతి భాగాన ఉంటాడు. మోదక ప్రియ వినాయకుండు బిసంగిలా తీర్థమున దేవనది ఒడ్డునే ఉండేటువంటి స్వామి. ఈ స్వామి మోదక ప్రియుడు. ఇప్పుడు మనం చతుర్థావరణ దేవతల గురించి తెలుసుకుందామా? అభయ వినాయకుండు వక్రతుండనికి వాయువ్య దిశలో ఉండేటువంటి స్వామి. గంగ ఒడ్డునే ఉంటాడు. సింహతుండ వినాయకుండు ఏకదంతునికి ఉత్తర దిశగా ఉంటాడు. గుణిదాక్ష వినాయకుండు సింహతుండునికి ఈశాన దిగ్భాగాన ఉంటాడు. క్షిప్రప్రసాద వినాయకుండు పంచాస్తినికి తూర్పు దిక్కున ఉంటాడు. చింతామణి వినాయకుండు హేరంబునికి ఆగ్నేయ భాగాన ఉంటాడు. దంతహస్త వినాయకుండు విఘ్నరాజునికి దక్షిణంగా ఉంటాడు. బిచండిల వినాయకుడు వరదునికి కుడిపక్కగా ఉంటాడు. దండముండి వినాయకుండు మోదక ప్రియునికి దక్షిణాన ఉంటాడు. ఇప్పుడు పంచావరణ దేవతల గురించి చూద్దామా? స్థూలదంత వినాయకుడు అభయప్రదునికి ఉత్తరాన గంగా ఒడ్డున ఉంటాడు.
కలిప్రియ వినాయకుడు, సింహతుండునికి తూర్పు దిక్కున ఉంటాడు. చతుర్థంత వినాయకుడు గుణితాక్షునికి ఈశాన భాగాన ఉంటాడు. ద్వితుండ వినాయకుడు క్షిప్రప్రసాదునికి తూర్పు దిక్కుగా ఉన్నటువంటి స్వామి. జ్యేష్ఠ వినాయకుడు చింతామణికి ఆగ్నేయ భాగాన ఉన్న స్వామి. దక్ష వినాయకుడు దంతహస్తుని దక్షిణ భాగాన ఉంటాడు. కాల వినాయకుడు పిచ్చిండునికి నైరుతి భాగాన ఉంటాడు. నాగ వినాయకుడు ఉద్దండముండునికి దక్షిణ దిశగా ఉంటాడు. ఇప్పుడు షష్ఠావరణ దేవతలని వీరందరూ కూడా యమతీర్థానికి ఉత్తరాన ఉన్నారు. వారి పేర్లు మణికర్ణ వినాయకుడు, ప్రత్యాశ వినాయకుడు, సృష్టి వినాయకుడు, యక్ష వినాయకుడు, గజకర్ణ వినాయకుడు, చిత్రకంఠ వినాయకుడు, స్థూల జంఘ వినాయకుడు, మంగళ వినాయకుడు, మిత్ర వినాయకుడు. వీరు కాక ఈ అవిముక్త క్షేత్రంలో సప్తమావరణ దేవతల కింద మోదాది పంచ వినాయకుడు, జ్ఞాన వినాయకుడు, ద్వాదశ వినాయకుడు, అవిముక్త వినాయకుడు అనే పేరుతో ఉన్నారు. ఇది కాక కేదార్ ఘాట్లో వెలిసిన స్వామి పేరే చెప్పన్న గణపతి. మీరు ఈసారి కాశీకి వెళ్తే ఈ చెప్పన్న లేక 56 మంది గణపతులను దర్శించి వారి అనుగ్రహానికి పాత్రలు కండే అని కోరుతున్నది మీ ఆహాహా మీ పద్యం. ఈ వివరణ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆహాహా ఈ పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.